ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖనంలో అక్కడ 26వ అధ్యాయంలో మొదటి 15 వచనాలు చదివి వినిపించబడ్డాయి. ఆ వచనాలన్నీ మరలా మనం తిరిగి చదవలేం, కానీ దేవుడు ఇక్కడ ప్రజలతో తన యొక్క సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఏమిటి అంటే అక్కడ అసలు చాలా అద్భుతమైనటువంటి దేవాలయం ఉంది. యెరూషలేము దేవాలయము సొలొమోను కట్టినప్పుడు అది ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప కట్టడంగా ఉందన్నమాట. చెప్పాలి అంటే ఇప్పుడు మనకి 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఉంటాయి. అది ఆ కాలంలో ఇట్ వాజ్ ఎ వండర్. అది ఒక వింత అన్నమాట. దాని యొక్క నిర్మాణం కానీ, నిర్మాణానికి ఉపయోగించినటువంటి వస్తువులు కానీ, లేకపోతే మెటల్స్ కానీ, అవన్నీ కూడా చాలా చాలా ప్రత్యేకమైనవి. అంతకంటే కూడా గొప్ప సంగతి ఏంటంటే ఒక అందమైన కట్టడం కాదు అది. అంత మాత్రమే కాదు, ఈ సర్వలోకాన్ని సృజించినటువంటి దేవుడు, అనంతుడైనటువంటి దేవుడు, మరి ఎవరైతే ఆల్ఫాయు ఒమేగయు అయి ఉన్నారో ఆ దేవుడు ఆ మందిరంలో తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించేవాడు. కాబట్టి దట్ ఈస్ ద వండర్ ఆఫ్ ఆల్ ద వండర్స్ అన్నమాట. దేవుడు తన నివాసంగా తాను ప్రజలకు కనపరుచుకునేటటువంటి ఒక స్థలంగా దాన్ని ఎంచుకున్నాడంటే మామూలు విషయం. ప్రపంచ వింతల్లో ఒక వింత ఏంటంటే తాజ్మహల్ కదండి, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ లోపల ఏముంది? సమాధులు. ఏమండి, చివరికి మనం తాజ్మహల్కి వెళ్తాం, రైలుకి వెళ్తాం అన్నమాట. కానీ కట్టడం యొక్క అది కట్టినటువంటి విధానం చాలా గొప్పది, ప్రపంచంలో ఒక వింతగా ఉంది. కానీ అక్కడ దెర్ ఇస్ నో లైఫ్, దెర్ ఇస్ డెడ్నెస్ ఇస్ దేర్. కానీ వేరేస్ మన యొక్క దేవాలయాన్ని గురించి, యెరూషలేము దేవాలయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు కట్టారు. దాన్ని కట్టినప్పుడు అసలు ఎంత అద్భుతంగా కట్టారంటే అక్కడ ఏ రాయి, ఏ పనిముట్టి యొక్క శబ్దము అక్కడ లేదంట. ఎక్కడో తయారు చేసుకుని వచ్చి అక్కడ వాటన్నిటిని కూడా అమర్చడం జరిగింది. ఇక దాన్ని నేను వివరించలేను, ఎందుకంటే అది చాలా పెద్ద విషయం. ఈ ప్రజలందరికీ, ఇశ్రాయేలులకు, యూదులకు కూడా ఆ దేవాలయం అంటే చాలా అతిశయం అన్నమాట. మాకు దేవుని ఆలయం ఉంది, ఆలయం చాలా గొప్పది, అన్ని పర్వతాల్లో సియోను పర్వతం మీద ఉంది. ఇప్పుడు కూడా మనం చూస్తే పెద్ద స్క్వేర్ లాగా ఉంటుంది అన్నమాట, పెద్ద స్క్వేర్ లాగా ఉంటుంది. దాని మధ్యలో మందిరం ఉన్నటువంటి స్థలం ఉంటుంది అన్నమాట. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఆ యొక్క లొకేషన్ అదంతా కూడా. మనము ఒకవేళ ఒక వీడియోలో చూసినా, ఫొటోస్లో చూసినా లొకేషనే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రజలకి ఆ దేవాలయం అంటే అసలు చాలా గొప్ప విషయం. ఆ దేవాలయానికి వెళ్ళాలని పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు, పైకి కొండల మీదకి ఎక్కేటప్పుడు పాడుకుంటూ యాత్రాకీర్తనలు పాడుకుని వెళ్ళేవాళ్ళు. సంవత్సరానికి 3 సార్లు అందరూ వచ్చేవాళ్ళు. జీవితంలో ఒక్కసారన్నా అక్కడికి వెళ్ళాలి, అది చాలా పుణ్యం అని అనుకునేవాళ్ళు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి. అయితే ఈరోజు వాక్యంలో దేవుడు ఏమంటున్నారు తెలుసా? ఈ మందిరాన్ని నేను విడిచి వెళ్ళిపోతాను. ఈ మందిరం మరి నేను ఇంకా ఇందులో నా నివాసాన్ని నేను పెడతాను. ఈ పట్టణం శాపాస్పదంగా మారిపోతుంది. యెరూషలేము పట్టణం అంటే వాళ్ళకి చాలా పాటలు పాడుకునేవాడు, ఆ పట్టణం మీదే పాటలు పాడుకునేవాడు వాడు. అలాంటి ఆ పట్టణాన్ని నేను శాపాస్పదంగా నేను చేసేస్తాను. ఎందుకు దేవుడు ఇంత అలాంటి మాటలు ఎందుకన్నారు? ఇర్మియాను పంపించి, ఇర్మియా దేవుని యొక్క మరి ఆలయంలో, మందిరాలలో నిలిచి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమో అని గారు మొదలు పెట్టాడు. అందరినేమో లోపలికి వచ్చేవాడికి ఎక్కడైనా భక్తి వచ్చేస్తుంది కదా, గుడిలోకి వచ్చేటప్పుడు ఏమండి గబా చెప్పులు తీసేసి మిసుకేసేసుకుని అలా ఎక్కడ లేనటువంటి భక్తితో లోపలికి వచ్చేస్తున్నారు జనమందరూ. ఎక్కడ? యెరూషలేము దేవాలయం. ఇర్మియా కనిపెట్టేశాడు వాడికి, దేవుని ఆత్మత్వం ఉంది కాబట్టి. దేవుని ఆలయంలో ఎంత యాక్షన్ కదండి. దేవుని ఆలయంలోకి వచ్చేటికి ఎక్కడ లేనటువంటి భక్తి అలాగా కవర్ చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. నిలబడి అన్నాడు, ఇదిగో
నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలు అంగీకరించడనియు నేను మీకు ఆజ్ఞ ఇచ్చాను. నేను మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, ఎలా జీవించాలి ఆ యొక్క ధర్మమంతా మీకు అందులో వ్రాయబడింది. సరే, దాన్ని మీరు తప్పిపోయారు, దాన్ని మీరు మిస్ అయ్యారు. అయితే నేను మరలా ఏం చేశానంటే చాలా ఎర్లీగా ముందుగానే ఒకరి తర్వాత ఒకరిని ప్రవక్తలు పంపి, అయ్యా మీరు తప్పిపోతున్నారు, మరలా మీరు సరికావాలి అని నేను మీకు చెప్తూ వచ్చాను. అయితే మీరు నా మాట వినలేదు. చూసారా, వాళ్ళు దేవుని మాటను ఏం చేశారంట? వినలేదు. దేవుని ఆలయంలోకి వచ్చే ప్రజలు దేవునికి లోబడినటువంటి వారుగా లేరు. దేవుని ఆలయంలో చాలా భక్తిపూర్వకంగా కనబడుతున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో దేవునికైతే భక్తి కనపట్టంలా, దేవునికైతే విధేయత కనపట్టంలా, దేవునికి ఇష్టలుగా వాళ్ళు లేరు. చూసారు, అందుచేత దేవుడు అన్నారు, ఏమనుకుంటున్నారు మీరు? నేను ఈ యొక్క స్థలానికి మీకైతే గొప్ప కట్టడమే, నాకేం గొప్ప కట్టడం కాదు. మన గొప్పవని దేవుడు గొప్ప అనుకుంటున్నారా? కాదు. అక్కడ నాకు అవసరమైంది కట్టడం యొక్క వైభవం కాదు, కట్టడం యొక్క గొప్పతనం కాదు, కట్టడం యొక్క విలువ కాదు. అక్కడ చేరేటటువంటి నా ప్రజల యొక్క మరి వారి యొక్క విధేయత, వారి యొక్క సత్ప్రవర్తన, వారు నిజాయితీగా ఉండడం, వారు ఎంతో మరి అపకారం ఎవరికి తలపెట్టకుండా ఉండేటటువంటి మంచి మనస్సు, ఇవన్నీ కూడా నేను వీటిని బట్టి నేను ఉంటాను. కానీ ఇవన్నీ కూడా మీలో కొరబడ్డాయి. నేను ఎందుకుంటా? నాకేం అవసరం? నేను అక్కడ ఉండగలిగేటటువంటి వాతావరణం నాకు అక్కడ కనిపించట్లేదు. ఇలాంటి ప్రజల మధ్యలో నివాసం చేయడానికి నాకు ఏ విధమైనటువంటి అవసరంతో నాకు కనిపించట్లేదు, అవకాశం నాకు కనిపించట్లేదు. కాబట్టి నేను దీనిని విడిచి వెళ్ళిపోతాను. ఒకప్పుడు షీలోహ్ అనే ప్రదేశంలో నేను అలాగే దాన్ని విడిచిపెట్టేశాను. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చరిత్ర. ఒకవేళ నేను విడిచిపెట్టేస్తే ఈ యొక్క పట్టణం అంతా కూడా శాపాస్పదంగా మారిపోతుంది. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనకు కట్టడం లేకపోవచ్చు, ఒక నిర్మాణం లేకపోవచ్చు, ఒక అందమైనటువంటి రూపం లేకపోవచ్చు, కానీ దేవుడు మనతో ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఎక్కడ 2, 3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలోనికి నేను వస్తాను. చూసారా, దేవుడిని మనం దేని ద్వారా ఆకర్షించగలమండి? ఆ 2, 3 ఏక మనసుతో దేవుని యందు ఆసక్తి కలిగిన వారు, దేవుని యందు ఆశ కలిగిన వారు, దేవుని యందు భక్తి కలిగిన వారు, దేవుని ఎదుట తల వంచేవారు, దేవునికి భక్తిని చూపేటటువంటి వారుగా ఎవరైతే ఉంటారో, ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుడు ఉంటాడు. మనకేం కావాలి చెప్పండి? దేవుడు కావాలా? దేవుడు లేని స్థలం కావాలి కదండి. స్థలం అవసరమే. దానికంటే అధికంగా మనకు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. కాబట్టి ఈ యొక్క సంఘ ఆరంభ దినాల్లో మనం ఉన్నప్పుడు ఇక్కడ చేరి మనం అందరం ఏం కోరుకోవాలి అంటే, మనం వేరే ఏమీ వద్దు, దేవుడు మనతో ఉంటే మనకన్నీ దేవుడు చేస్తాడు. అవునంటారా? కాదంటారు? నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి, ఎలా డెవలప్మెంట్ ఉండాలి, ఏ స్థితికి తీసుకెళ్ళాలి అనేదంతా దేవుడు తన ప్రణాళిక చొప్పున జరిగించుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ఉండాలి అంటే, ఇదిగో నేను దేవుని సన్నిధిలోనికి వచ్చాను కదా, నేను నా దేవునికి యథార్థవంతురాలుగా కనబడుతున్నానా? దేవునికి ఇష్టమైనటువంటి స్థితి నాలో దేవుడు కనుగొంటున్నాడా? నాలో ఏమైనా లోపం ఉందా? నాలో ఏమైనా బలహీనత ఉందా? నాలో ఏదైనా అవిధేయత ఉందా? ఉండొచ్చు, లోకంలో ఉన్నాం కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దీనులమై దేవుని సన్నిధిలో దాన్ని మనం సరి చేసుకోవాలి. ఈరోజు దేవుడు ఇర్మియాను ఎందుకు పంపించాడంటే ఈ ఆలయంలోనికి, ఈ మహా ఆలయంలోనికి. వీళ్ళందరూ కూడా దేవుడు ఆలయంకి వెళ్తేనే చాలా గొప్ప అని అనుకుంటున్నారు. కానీ దేవుడు దాన్ని, మీరు అలా అనుకుంటున్నారు, నేను అలా అనుకోవట్లే అని అన్నారు. అసలు ఇర్మియాను ఎందుకు పంపించారంట? చూడండి, 2వ వచనంలో ఏమంటారంటే, నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్తులందరికీ ప్రకటింపము. వాటిలో ఒక మాట అయినా చెప్పకుండా ఇర్మియా నీ విడిచిపెట్టకూడదు,
వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదరేమో. ఇర్మియా, ఎందుకు దేవుడు ఇంత మరి ఏమంటారు షార్ప్గా ఇర్మియా ద్వారా ఆ యొక్క సందేశాన్ని ప్రకటింపజేస్తున్నారు అంటే, ఒకవేళ ఇప్పుడైనా అమ్మో దేవుడు మమ్మల్ని విడిచిపెడితే ఎలాగా, అమ్మో శాపం మా మీదకి వస్తే ఎలాగా అని భయపడి నీ మాటలను నమ్మి వాళ్ళు తమ ప్రవర్తన మార్చుకుని వాళ్ళు నా వైపు తిరుగుతారేమో ఇర్మియా వీళ్ళు ప్రకటించన్నారు. చూసారా? దేవుని ఉద్దేశం ఏంటనమాట? ఈ ప్రజలు విడిచిపెట్టాలనా? కాదు. ఈ పట్టణం మనకు శాపం తీసుకుని రావాలనా? కాదు. కానీ వాళ్ళు ఒకవేళ నిజంగా అదే స్థితిలో కంటిన్యూ అయితే జరిగేది అదే. కానీ అది జరగక మునిపే దేవుడు ఏం చేస్తున్నారంటే ఒక హెచ్చరికగా వాళ్ళకి చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళ దుర్మార్గాన్ని విడిచిపెడతారేమో, వాళ్ళ మార్గాలు మార్చుకుంటారేమో, వారి బ్రతుకు మార్చుకుంటారేమో, నాకు అనుకూలమైనటువంటి వారుగా వాళ్ళు మార్పు చెందుతారేమో. ఇర్మియా, నీ వెళ్ళి ప్రకటించు అని అన్నారు. మనము కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనము లోకంలో ఉన్నాము, మనం పర్ఫెక్ట్ కాదు, ఏదో ఒక శోధనకో వేదనకో మనం లోనైపోతాము, ఎక్కడో మనం తప్పిపోతాము. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలి? దేవా, నేను అపాత్రుడిని, అయోగ్యుడిని, నేను బలహీనురాలిని, నేను నిలబడాలనుకుంటాను కానీ ఏమైపోతాను? నేను పడిపోతూ ఉంటాను. నేను చాలా ఖచ్చితంగా ఉండాలని నేను అనుకుంటాను కానీ ఒత్తిడికి లోనే కొన్నిసార్లు నేను ఖచ్చితంగా ఉండలేకపోతాను. నా పరిస్థితి అంతా నీకు తెలుసు కదా. నీ యొక్క కృప నాకు లేకపోతే, నీ శక్తి లేకపోతే నేను జీవించలేను, నువ్వు లేకపోతే నేను జీవించలేను. కాబట్టి ప్రభువా, నన్ను క్షమించి చేర్చుకో. ఈ మనసు మనకు కావాలి. ఈ మనసుతో మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనతో ఉంటాడు. మనకన్నిటికంటే కావాల్సింది ఏంటి? దేవుడు మనతో. ఈ ప్రజలు దేవుని వైపు చూడలేదండి, దేవుని వైపు చూడలేదు. వారికి కలిగినటువంటి వాటిని చూసుకుని వారు అతిశయపడుతూ ఉన్నారు. ఈరోజు మరి మనం చదివినటువంటి ఈ యొక్క ప్రారంభ గీతంలో, ఆరాధనలో పాస్టర్ గారు ప్రారంభ గీతాన్ని చదివినప్పుడు భక్తుడు ఏమంటున్నాడో తెలుసండి. ప్రారంభ గీతంలో ఉన్నటువంటివన్నీ కూడా కీర్తనలలో ఉన్నటువంటి వాక్యాలే అన్నమాట. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. నేను ఎప్పుడు ఎవరి వైపు చూస్తున్నాను? దేవుని వైపు చూస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత ఏమన్నాడో తెలుసా? యెహోవా నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనిచున్నాను. తన ఆత్మను ఎవరి వైపు అతడు అలా ఎత్తి ఎవరి వైపు చూపిస్తున్నాడంట? తన ఆత్మ ద్వారా ఎవరిని చూస్తున్నాడంట? దేవుని చూస్తున్నాడంట. చూసారా? ఈరోజు ఈ లెంటులో 3వ ఆదివారం కదా. ఈ యొక్క ఆదివారము లెంటులో ఉన్నటువంటి ప్రతి ఆదివారానికి ఒక అంశం ఉంటుంది అన్నమాట. ఒక అంశం ఉంటుంది. అంశం ఏంటంటే ఈరోజు 3వ ఆదివారానికి ఉన్నటువంటి అంశము లాటిన్ భాషలో ఏమన్నారంటే అక్యూలి అని అన్నారు. అక్యూలి అంటే నేత్రములు, కన్నులు అని అర్థం. అంటే దృష్టి అని అర్థం అన్నమాట. మన దృష్టి యెహోవా వైపునకు ఉండాలి. కీర్తనాకారుడు అన్నాడు, నా ఆత్మను కూడా నీ దిక్కునకే నేను ఎత్తుకుంటున్నాను, నీ కృప కొరకు నేను చూస్తున్నాను అన్నాడు. ఇదిలో మనం చదువుకున్నటువంటి పత్రిక లేఖన భాగంలో మనకేమని బోధ చేయబడింది అంటే, ఇక్కడ 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. యేసు వైపు చూచుచు అనే ఒక మాట వ్రాయబడింది. చూసారా? లుకింగ్ అంటూ జీసస్. యేసు వైపు చూడాలి. యెహోవా, ఇదిగో నీ వైపునకు నేను నా కన్నులు ఎత్తుచున్నా, నా దృష్టి నీ వైపు నేను మరల్చుకుంటున్నా, నా ఆత్మను కూడా నీ వైపు నేను ఎత్తుకుంటూ ఉన్నాను. కీర్తనాకారుడు అన్నాడే. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా యేసు వైపు చూడాలి. ప్రియమైన వారులారా, ఈ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన లోకంలో ఉన్నాం కదా. ఈ లోకము యొక్క ప్రభావము వలన, మనతోటి మనుషుల వలన మరి ఈ యొక్క దినాలు ఇలా గడుస్తున్నప్పుడు ఏమవుతుందట, మన ప్రాణములు విసుగుదలకు, అలసటకు గురయ్యే పరిస్థితి ఉందంటండి. ఎంతకాలం ఇలా అనేటటువంటిది, ఎన్నాళ్ళు ఇంకెలాగా అనేటటువంటిది. హెబ్రీ పత్రిక
హెబ్రీలకు వ్రాయబడింది. హెబ్రీలు అంటే యూదులు. యూదులలో నుండి క్రైస్తవులు అయినటువంటి వారికి ఈ పత్రిక వ్రాయబడింది. వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కాలం అలా కొనసాగుతుంటే వాళ్ళ కష్టాలు రావడం మొదలుపెట్టింది. ఈ కష్టాలు తొలగుతాయా లేదా అనేటటువంటిది వాళ్ళకు తెలియడం వల్ల, అందుచేత వారు ఆత్మీయంగా అలసిపోతున్న స్థితులకు వస్తున్నారు, ఆత్మీయంగా విసుగుదలకు గురయ్యేటటువంటి స్థితులకు వస్తూ ఉన్నారు. అందుచేత ఈ అలసిన స్థితి, విసిగిపోతున్నటువంటి స్థితి వలన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎందుకు మనం ఇలాగా యేసు అని మనం వెంబడించటం, మన మతం గొప్పది కాదా, మన హెబ్రీ మతం గొప్పది కదా, మన దేవుడు అద్వితీయుడు దేవుడు కాదా, మనకు ధర్మశాస్త్రం లేదా, మరలా అందులోకి వెళ్ళిపోదామని వాళ్ళు అనుకుంటున్నటువంటి తరుణంలో గ్రంథకర్త వాళ్ళకి ఈ విషయాన్ని రాశాడు. మీ ప్రాణములు అలసిపోతున్నాయి నిజమే, మీకు విసుగుదల కలుగుతుంది నిజమే, కానీ మీరు అలాగా యేసును విడిచిపెడితే మీరు మళ్ళీ అన్నీ కోల్పోతారు కదా. అయితే మీరు యొక్క సమయంలో నిలబడాలి, యేసు వైపు చూడాలి, ఆరాధనకు వచ్చినప్పుడు మన దృష్టి దేవుని మీద ఉండాలి, లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన దృష్టి యేసు ప్రభు మీద ఉండాలి. కాబట్టి మీరు ఆయనను తలంచుకోండి అంటున్నారు. ఏం తలంచుకోవాలట? యేసు వైపు చూడాలి అంటే ఆయన మన కళ్ళు కనపడతారా? కనిపించదు కదండి. మరి ఎలాగ మనం యేసు వైపు చూడడం? సువార్తలలో యేసు ప్రభుని యొక్క జీవితం మనకు ప్రత్యక్షమవుతుంది. ఆయన జన్మించినందు మొదలుకొని ఆయన ఆరోహణమయ్యే వరకు ఆయన జీవితం అంతా మన ముందు మూర్తిభవించినట్టుగా అది చక్కగా కనబడుతుంది. కాబట్టి ఈ సువార్తలలో నీకు ప్రత్యక్షమైనటువంటి యేసు మీద నీ మనసు పెట్టుకో, నీవు ఆయనను ప్రత్యేకంగా తలంచుకో. విశేషంగా ఆయన జీవితంలో ఏ విషయాన్ని నువ్వు తలంచుకోవాలి అంటే 3వ వచనంలో రాస్తాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోవాలి. సరే, ఏం తలంచుకోవాలి? కాబట్టి ఇంకా మరి ఏమి వ్రాస్తూ ఉన్నాడు అంటే 2వ వచనంలో మనం చూస్తే, ఆయన అవమానమును అనుభవించాడు, కానీ అవమానానికి ఎక్కువ విలువను ఆయన ఇవ్వలేదు. ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో యేసు ప్రభు వ్యతిరేకులు ఆయనకు చేసినటువంటిది ఏంటంటే తిరస్కారం. అంటే ఎంతగా ఆయనను వారు తిరస్కరించారు, ఎంతగా ఆయనను వారు అవమానించారు. ఈరోజు సువార్త లేఖన భాగంలో మనము విన్నటువంటిది ఏంటంటే, యేసు ప్రభు వారిని వారు పట్టుకున్నారు కదండి. పట్టుకొని వారు ఆయనను మరి ఈ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి లేకపోతే అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. శాస్త్రులు, పరిసయ్యులందరూ సన్హెడ్రిన్ సభ ముందుకు తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి మరి సన్నివేశాన్ని మనం చూస్తే, యేసును పట్టుకునిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి, నిన్ను కొట్టిన వాడు ప్రవచించు అన్నారంట. ఎవరైనా ఈయన పిచ్చోడా? ఒకడు పిచ్చోడితో ఆటలాడుకుంటే అది వేరే విషయం. వాడికి మనసు సరిగ్గా లేదు, ఏదో మాట్లాడతాడు, ఏదో రీతిగా వాడు ప్రవర్తిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి దేవుని కుమారుడు, ఆయనను వాళ్ళు పట్టుకుని కళ్ళ గంతలు కట్టి ఆయనను ఇలా కొట్టి, ఇప్పుడు చెప్పు నేను ఎవడు కొట్టాడు? చిన్నపిల్లల ఆటలు చూస్తుంటారు సార్. దేవుని కుమారులతో వారు ఆడుకుంటున్నారు. మనల్ని అలాగ మన కళ్ళ గంతలు కొట్టి ఎవడన్నా కొట్టి నేను కొట్టినాడు చెప్పు అని అంటే ఎంత షేమ్ అండి అది. మనల్ని ఎంతగా మనల్ని వాళ్ళు అవమానపరిచినట్టు లెక్క. దాన్ని భరించగలమా? ఆ షేమును మనం భరించగలమా? చిన్న మాటనే మనం భరించలేకపోతున్నాం. ఎక్కడికక్కడ నాదే పై చెయ్యి అన్నట్టుగా ఉండాలనుకుంటాం. మనం గౌరవాన్ని మనం కోరుకుంటాం. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఇంత గొప్ప దైవ కుమారుడు, సర్వశక్తివంతుడు, ఆయన శక్తిని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ఆయన తుఫానుతో ఆగు అంటే తుఫాన్ ఆగిపోద్ది, సముద్రం నిమ్మళమైపోద్ది, గాలి ఆగిపోద్ది. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ హిస్ పవర్. ఆయన పిలిస్తే
ఏమండి 12 సేనా వ్యూహాలు చిటికేసిన టైంలో దిగిపోతాయి. ఎక్కడి నుంచి? పరలోకము నుండి. ఆయన శక్తిని మనం అంచనా వేయలేం. వీళ్ళు మూర్ఖులైనటువంటి వాళ్ళు, అజ్ఞానులైనటువంటి వారు ఆయనతో పిల్లకాయలతో ఆడేటటువంటి ఆటలాగా ఆయనతో వాళ్ళు ఆటలాడుతూ ఉంటే ఆయన దానిని అలా మౌనంగా భరిస్తున్నాడు. చూసారా? దట్ ఈస్ కాల్డ్ ఎండ్యూరెన్స్. అవమానిస్తూ ఉంటుండగా మరి లోపల ఎంతో ఉడికిపోతున్నటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. కానీ దానినంతటినీ కూడా నేను ఈ సమయంలో ఏమాత్రమైనా సరే ఒకవేళ వీళ్ళు ప్రవర్తించిన దానికి ప్రతీకారంగా నేను ఏదైనా చేస్తే సర్వలోక మానవాళికి రక్షణ రాదు, వారికి పాప క్షమాపణ రాదు, పాప విమోచన కలగదు. వారు నా ఇదిగో దేవుని రాజ్యంలో, నా తండ్రి రాజ్యంలో వాళ్ళు ప్రవేశించలేరు. కాబట్టి దిగమింగుకొని దానిని భరించినటువంటి దానిని ఎంతగా తిరస్కరించారండి యేసు ప్రభు. ఆయన చేసిన అద్భుతాలు తెలీదా? ఆయన మాట్లాడినటువంటి బోధలు వాళ్ళు ఆ బోధల యొక్క మరి గొప్పతనం వాళ్ళకి తెలియదా? తెలుసండి. ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఆయన యొక్క మరి పాద ధూళితో కూడా సమానమైనటువంటి వాడు కాదు. కానీ ఆయన ముఖాన్ని కప్పి నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవక్త కదా, నీకని తెలిసిపోతాయి కదా, హృదయంలో ఉన్నది కూడా తెలిసిపోతుంది కదా. చెప్పు ఎవడు కొట్టాడు నిన్ను? అంత షేమ్ అండి. ఎంత ఆయనను వారు హ్యూమిలియేట్ చేశారు. ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ మాటలు మాట్లాడారు. మనిషి నాలుక గనక దానికి ఇక దాని యొక్క కళ్ళెం విప్పితే ఏమైపోద్దండి? కంట్రోల్. అది ఆలయమా, ఒక క్రైస్తవ సమాజమా, ఒక గౌరవప్రదమైనటువంటి ఒక సమూహమా? ఆ నాలుకకి అన్నీ అనవసరం. ఏది మాట్లాడాలనుకుంటే ఎంత హీనంగా అసహ్యంగా మాట్లాడాలన్నా కళ్ళెం కనుక విప్పితే నాలుక వెళ్ళిపోద్ది. యేసు ప్రభుని వారు ఆ రోజు ఎన్ని అనకూడనటువంటి మాటలు అన్నారు మనం తెలుసుకోలేం. ఒకవేళ నిత్యత్వంలోనికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ సీన్ చూపిస్తే ఇప్పుడు మనం తెలుసుకుంటామేమో. అయితే హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో ఆయన పాపాత్ములు ఆయనకు చేసిన తిరస్కారమును మీరు తలంచుకునండి, ఓపికతో ఆయన ఓర్చుకున్నాడు, దాన్ని మీరు తలంచుకోండి. ఆయన ఏమి చేశాడు అంటే ఇంతటి అవమానాన్ని ఆయన దానికే పెద్దగా ఆయన దాన్ని చూడలేదు, భూతత్వంలో దాన్ని చూడలేదు. ఆయన దానిని నిర్లక్ష్య పెట్టి సిలువ ఆమలో ఉన్నటువంటి ఆనందం కొరకు ఆయన ఈ యొక్క అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి విశ్వాసులారా, మీరు మీ ప్రాణాలు ఒకడు అలసిపోవచ్చు, విసిగిపోవచ్చు. కానీ అలా అలసిపోకుండా విసిగిపోకుండా చివరి క్షణము వరకు భరించి సహించి మన రక్షణ కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్షకుడిని మీరు తలంచుకోండి. ఆయన మీద మీ మనస్సు మీరు నిలుపుకుంటే మీరు మీ విశ్వాసంలో నిలువగలరు, లోకాన్ని మీరు గెలువగలరు అని అంటున్నాడు. ఈ యొక్క అవమానంగా మిగిలిపోయిందా? ఈ తిరస్కారంగా మిగిలిపోయిందా? కాదు అంటున్నాడు. ఆయన సిలువను సహించి, అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే సమస్తమును గెలిచిన వాడే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎవడైతే ఆయన కళ్ళ గంతలు కట్టి ఆయనను కొట్టి ప్రవచింపన్నాడో రేపొద్దున ఆ సింహాసనం ముందు వాడు నిలబడతాడు. అయిపోలే అక్కడతో. ఎవడైతే ఆయనని చెంప మీద చెళ్ళమని కొట్టాడో వాడు రేపు ఆయన ఎదుట నిలబడతాడు. ఆయన తన మహాసింహాసనం మీద కూర్చున్నప్పుడు ఈ శత్రువులందరూ కూడా ఆయన యొక్క పాదము కింద పీఠంలాగా వాళ్ళు మారిపోతారు. యేసు ప్రభు యొక్క మంచితనాన్ని, ఒకవేళ మెత్తగా సాఫ్ట్గా ఉన్నటువంటి ఆయన యొక్క లవింగ్ నేచర్ని ఈరోజు ఎవరైనా కానీ చులకనగా తీసుకుంటే దట్ ఈస్ నాట్ ది ఎండ్ అండి. దట్ ఈస్ నాట్ ది ఎండ్. దేవుడు అటువంటి వారికి ఒకవేళ పశ్చాత్తాపడకపోతే వాళ్ళకి ఆ రోజున
ఆ మహిమ కలిగినటువంటి దేవుని ఎదుట ఇలాంటి వాళ్ళు నిలబడితే ఎలా వణికిపోతారో మనం వివరించాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసులకైతే ఏమి ఉన్నది అంటే, ఇదిగో అలాంటివి ఎందుకు పనికిరానోడు కూడా నేను అనొచ్చు, ఏం విలువలేనోడు కూడా నీ మార్గానికి అడ్డుగా నిలవచ్చు. ఈడంతా నా ముందు అని అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈరోజే మనం ప్రతీకారం తీర్చుకుందాం అని అనుకుంటే మన యొక్క మొత్తం పర్పస్ అంతా స్పాయిల్ అయిపోయింది. యు ఆర్ విత్ పర్పస్ ఇన్ దిస్ వరల్డ్. ఒక ఉద్దేశంతో లోకంలో మనం ఉన్నాం. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఆ ఉద్దేశం సఫర్ అవ్వకూడదు, ఆ ఉద్దేశానికి భంగం కలగకూడదు. మధ్యలో ఇలాంటి ఎన్ని వచ్చినా సరే వాటన్నిటి కూడా సహించుకుంటూ భరించుకుంటూ నువ్వు వెళ్ళిపోగలగాలి. యేసు వైపు చూస్తే నీలో ఎనలేనటువంటి శక్తి వచ్చేస్తుంది, ఎనలేనటువంటి స్పిరిచువల్ ఎనర్జీ వచ్చేస్తుంది, ఎనలేనటువంటి నీకు మరలా ఆ యొక్క ప్రేరేపణ అనేది, ఇన్స్పిరేషన్ అనేటటువంటిది నీలోనికి వస్తూ ఉంది. నీ ముందు వెళ్ళిన వాడు నీకు ఎగ్జాంపుల్గా నిలబడి ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. మనం పందెంలో ఉన్నామని వ్రాయబడి ఉన్నది. మన పందెం ఎటువైపు అంటే పరలోకం వైపు. అక్కడ వరకు మనం చేరుకోవాలి. ఈ మధ్యలో ఇలాంటివన్నీ కూడా రావడం సహజం. ఇక్కడ ఆగిపోయి మనం అడుగుతూ దెబ్బలాడుతూ కూర్చుంటే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. అంటే మనం ఏం చేయాలి? అలాగ పక్కన పెట్టినట్టుగా మనం మార్గంలో మాత్రం మన యొక్క గమ్యం వైపు మాత్రం మనము సాగిపోవాలి. కాబట్టి రాత్రి మనము జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నా యొక్క మనసు నేను యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచుకుంటాను. నా యొక్క చూపు ఆయన మీద నేను నిలుపుతాను. నా విశ్వాసానికి ఆయనే కర్త. నా విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే. నా విశ్వాసం పండించేవాడు, ఈజ్ ద ఫినిషర్ ఆల్సో. దాన్ని పండించేవాడు, పరిపూర్ణం చేసేవాడు, ఆ విశ్వాస ఫలం అందుకునే వరకు నన్ను నడిపించి ఫలాన్ని ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి నేను ఆయన మీద నా మనసు నిలుపుకుంటాను. మన విశ్వాసానికి అనేకమైన పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షల్లో మనము గెలవాలి కదండి, గెలవాలి. కాబట్టి మనం అలాగ తీర్మానం చేసుకుని మండల కాలంలో ప్రభుని యొక్క సన్నిధానం చేయాలి. ఆయన సన్నిధి మనతో ఉండినట్టుగా మనము కోరుకుంటూ ముందు కొనసాగిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక.